ఇంకో అద్భుతమైన మాట చెప్పిందండి బైబిల్. మాంసం హెచ్చుగా తినొద్దని కూడా చెప్పేసింది. చెప్పిందా చెప్పలేదమ్మా? మీరు మీరు బైబిల్ చదవండి, సామెతల గ్రంథం చదువుకోండి తర్వాత. మాంసము హెచ్చుగా తినొద్దు. బా, ఈరోజు సగం దరిద్రాలు మాంసం ఎక్కువగా తింటాం వల్లనే. ముఖ్యంగా మనకు బాగా అలవాటు, మన కుటుంబాలకి వారానికి 3 సార్లు మొక్కలేందే మొదదే కదా మనకి. అప్పు చేసి మరీ తెచ్చుకుంటారండి. కొంతమందిని చూశానండి నేను, ఇంట్లో రూపాయి ఉండదు, అవసరమైతే అప్పు చేసి మరీ తెచ్చుకుంటాడు. ఆ రోజు 200, 300 ఎంత అయితే అంత పడాల్సిందే మొక్క పల్లెల్లోకి వచ్చి, లేదంటే ఆనందే కదా. ఎక్కువ తినకండి, కత్తి పెట్టండి, గొంతుకు కత్తి పెట్టండి, వీలైనంత వరకు గొంతుకు కత్తి పెట్టండి. అసలు నాలుగుకి కనుక మీరు కత్తి పెడితే, నాలుగుకి 2 విషయాలు కత్తి పెట్టండి. బయటకు వచ్చే మాట జాగ్రత్తగా ఉంచుకోండి, లోపలికి వెళ్ళే తిండి జాగ్రత్తగా ఉంచుకోండి. నాలుక దగ్గర కత్తి పెట్టి నిండు నూరేళ్ళు చల్లగుంటావు. నాలుక 2 పనులు చేస్తుంది, ఒకటి తినిద్ది, 2 మాట్లాడిద్ది. ఆ రెండింటి కంట్రోల్ చేసే. నీ నాలుకే మొత్తానికి గల కారణం. అదే అంటాడు యాకోబు పత్రికలో, ఏమంటాడు? నాలుక ఎలాంటిదట? అగ్నియే. నాలుక అగ్నియే. నీ నాలుక జాగ్రత్త, బయటకు వచ్చే మాట జాగ్రత్త, లోపలికి వెళ్ళే తిండి జాగ్రత్త. ఆ 2 జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే నీ జీవితంలో ఆరోగ్యం అనేది హ్యాపీగా నీ బ్రతుకులో వెళ్ళిపోవచ్చు. ఎన్ని సమస్యలైనా సరే మనం గట్టెక్కేయచ్చు.